स्वबिम्बायै श्रीचक्रबिलान्तस्तेजसे ललितायै द्विभुजायै सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये लम्बमानेतरकरललिता स्वर्णविग्रहा अम्बुजाब्जं प्रतिदक्षहस्तेनास्ते बिलाद्बहिः कामाक्षीति द्विरुक्तैः शब्दैः ध्यात्वा ऐक्यतः कामाक्षी कामाक्षी। శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. ఎక్కడైతే రామనామం ఉచ్చరింపబడుతుందో అక్కడికి ఖచ్చితంగా హనుమంతుల వారు విచ్చేస్తారు. హనుమంతుల వారు అక్కడ ఉంటారు అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. అందరూ ఏకీభవిస్తారని అనుకుంటా దీనికి. అదేవిధంగా ఎక్కడైతే లలితా పరాభట్టారిక అనేక కోటి బ్రహ్మాండ నాయకి అయిన లలితా త్రిపుర సుందరి యొక్క నామం ఉచ్చరింపబడుతుందో, ఆమె యొక్క సహస్రనామాలు ఉచ్చరింపబడుతుందో అక్కడ శ్యామల వారాహి శక్తులు ఖచ్చితంగా ఉంటాయి అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక శ్రీ విద్యా రహస్యం కూడా. వీరు మాత్రమేనా అంటే కాదు, యోగిని దేవతల శక్తి అనేటువంటిది కూడా ఆ ప్రదేశంలోకి ఆహ్వానింపబడుతుంది. ఏ స్తోత్రం చేస్తే వారాహి ప్రీతి చెందుతుంది అంటే వారాహి కన్నా లలిత సహస్రనామాలను కనుక ఈ నవరాత్రి మొత్తం లలిత యొక్క సహస్రనామాలకు సంబంధించినటువంటి అర్థాన్ని వైభవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారాహి అనుగ్రహానికి పాత్రలు కాగలమనేటువంటి ఉద్దేశంతో లలితా సహస్రంలో తరువాతి నామం 74వ నామం బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. లలితా త్రిపుర సుందరికి రెండు వైపులా మంత్రిని శ్యామల, దండనాయిక అయినటువంటి వారాహి నడుస్తుండగా అశ్వారూఢ సంపత్కరి ముందు వెనుక వస్తుంటారు. ఈ బండాసురుని యొక్క 30 మంది కుమారులు విపరీతమైనటువంటి సైన్యంతో ఒక్కసారిగా ఈ అమ్మవార్లను చుట్టుముడతారు. లలితా త్రిపుర సుందరి యొక్క కుమార్తె అయినటువంటి 9 సంవత్సరాలు గల బాలా త్రిపుర సుందరి ఆ రాక్షసులను ఎదిరించి యుద్ధం చేయడానికి లలితా త్రిపుర సుందరి యొక్క అనుమతిని కోరుతుంది. వెంటనే లలితా త్రిపుర సుందరి తన యొక్క రథాన్ని నుండి ఒక రథాన్ని, తన ఆయుధాల నుంచి అనేక విధములైనటువంటి ఆయుధాలను సృజించి బాలా త్రిపుర సుందరికి ఇచ్చి ఆశీర్వదిస్తుంది. బాలా త్రిపుర సుందరి కూడా లలితా త్రిపుర సుందరి యొక్క ప్రతిరూపమే, ప్రతిబింబమే. ఆమెతో సమానమైనటువంటి శక్తి యుక్తులు కలిగినటువంటిది. అందుకే శ్రీ విద్యలో ఎంటర్ అవ్వాలి అంటే మొట్టమొదట శ్రీ విద్యా దేవత బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరిని దాటుకున్నటువంటి తర్వాతే ఆ తర్వాత ఉన్నటువంటి షోడశి దగ్గరకు చేరుకోగలం. బండాసురుని యొక్క 30 మంది కుమారులను చండ ప్రచండంగా యుద్ధం చేసి సంహరిస్తుంది బాలా త్రిపుర సుందరి. ఆ దృశ్యాన్ని చూసినటువంటి లలితా త్రిపుర సుందరి ఎంతగానో సంతోషిస్తుంది. బండాసురుని యొక్క 30 మంది కుమారులు ఇదివరకే కామాక్షి సిరీస్లో తెలుసుకోనున్నాము. చతుర్బాహువు, చకోరాక్షుడు, చతుర్శిరస్కుడు, వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, మహాకాయుడు, మహాహనువు, ముఖశత్రువు, ముఖస్కందుడు, సింహఘోషుడు, విరాలకుడు, లసునుడు, కుట్టిసేనుడు, పురజిత్తు, పూర్యరనూకుడు, సర్గశత్రువు, ఇంద్రశత్రువు, అమీత్రకుడు, విద్యున్మాలి, ఉగ్రకర్మ, ఉగ్రధన్వ, స్వర్గపీడుడు, దుర్గుడు, స్వర్గకంటకుడు, అతిమాయుడు, బ్రహ్మన్మాయుడు, విభీషణుడు, శృతిపారగుడు, విదురుడు, ఉపమాయువు. లలిత నుంచి ఆవిర్భవించినటువంటి ఈ బాలా త్రిపుర సుందరియే విమర్శ శక్తి. ఈ శక్తి సమస్త బంధాలను నశింపజేస్తుంది. ఆత్మస్వరూపిణి అయినటువంటి లలిత ఆత్మానందంతో మాత్రమే సంతోషిస్తుంది. భవబంధాలు నశించినట్లయితే మాయ అనేటువంటిది తొలగిపోతుంది. అప్పుడు ఆత్మానందం కలుగుతుంది. పరమేశ్వరి యొక్క బుద్ధి నుంచి రాజశ్యామల, హృదయం నుంచి బాల ఉద్భవించారని చెప్పి తెలియజేస్తున్నారు ఇక్కడ. నవరాత్రి సమయంలో ముఖ్యంగా ఖచ్చితంగా చేసి తీరాల్సినటువంటిది ఏమైనా ఉందా అంటే అమ్మవారి పూజలో బాలా పూజ అనేటువంటి దానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చినట్లు లలితోపాఖ్యానంలో తెలియజేయబడింది. ఇందులో మొదటి రోజు నుండి 2 సంవత్సరాల వయసు గల బాలిక నుంచి 9వ రోజున 10 సంవత్సరాల వయసు గల బాలిక వరకు అర్చించాలని చెప్పి తెలియజేస్తున్నారు ఇక్కడ.
ఒక సంవత్సరం లోపు వయసున్నటువంటి వారికి లోక జ్ఞానం అనేటువంటిది ఉండదు. వారికి భోగములు ఏమాత్రము తెలియవు. కాబట్టి వారు పూజకు అనర్హులు. అందుచేత 2 సంవత్సరాల బాలిక నుంచి మాత్రమే ఈ బాలా పూజకు ఎన్నుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఈ 9 రోజుల్లోనూ పూజించేటువంటి బాలికకు విడివిడిగా పేర్లున్నాయని చెప్పి చెప్తున్నారు. మొదటి రోజు 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలిక, రెండవ రోజు 3 సంవత్సరాలు, మూడవ రోజు 4, నాలుగవ రోజు 5, ఐదవ రోజు 6, ఆ విధంగా 9వ రోజు 10. అంతకన్నా ఎక్కువ వయసున్నటువంటి వారు బాలా పూజకు అనర్హులు. వారు కన్యా పూజకు అర్హులవుతారు. ఈ రకంగా బాలికను బాలా త్రిపుర సుందరి రూపంగా భావించి పూజిస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మొదటి రోజు చేసేటువంటి ఆ 2 సంవత్సరాల వయసున్నటువంటి బాలికను కుమారిగా, రెండవ రోజు త్రిమూర్తి అని, మూడవ రోజు కళ్యాణి, నాలుగవ రోజు రోహిణి, ఐదవ రోజు కాళి, ఆరవ రోజు చండిక, ఏడవ రోజు శాంభవి, ఎనిమిదవ రోజు దుర్గా, 9వ రోజు సుభద్రగా పూజించాలి. అయితే ఈ బాలికను ఈ బాలా త్రిపుర సుందరి రూపంగా భావిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతుంది అంటే, కుమారి పూజ ద్వారా దారిద్ర్యము, దుఃఖ నాశనము, త్రిమూర్తి పూజ ద్వారా దీర్ఘాయువు, ధర్మార్థ కామాలు, మూడవ రోజు కళ్యాణి పూజ ద్వారా విద్య, రాజభోగము, నాలుగవ రోజు రోహిణి పూజ ద్వారా రోగ నాశనము, ఐదవ రోజు కాళీ పూజ ద్వారా శత్రునాశనము, ఆరవ రోజు చండికా పూజ ద్వారా సంపత్కరము, ఏడవ రోజు శాంభవి పూజ ద్వారా రాజపూజ్యమైన శక్తి, ఎనిమిదవ రోజు దుర్గా పూజ ద్వారా కష్టమైన కార్యముల సాధన, ఇక 9వ రోజు సుభద్ర పూజ ద్వారా అభీష్ట ఫలదాయిని. కుమారి పూజ అంతా కూడా బాలా త్రిపుర సుందరి అర్చన విధి విధానమే. ఈ రకంగా ఆమెను అర్చించినట్లయితే సాధకుని కార్యాలన్నీ నెరవేరుతాయి. ఆ తర్వాతి నామం మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత. బండాసురుడు ఒక పెద్ద మాయావి. అనేక రకాలైన రాక్షస గణాలను సృష్టించాలనేటువంటి సంకల్పంతో కుడి భుజం నుంచి విషుక్రుణ్ణి, ఎడమ భుజం నుంచి విషంగుణ్ణి సృష్టిస్తాడు బండాసురుడు. శక్తి యుక్తులలో కానీ, యుద్ధ కౌశలంలో కానీ, తపస్సులో కానీ రాక్షసులు దేవతలు ఇద్దరూ సమానమే. ఇంకా చెప్పాలి అంటే దేవతల కన్నా ఒక అడుగు రాక్షసులే ముందుంటారు, గొప్ప తపోబల సంపన్నులు. అగ్నిహోత్రం చ వేదం చ రాక్షసానాం గృహే గృహే. ప్రతి రాక్షసుని ఇంటా కూడా నిత్యాగ్నిహోత్రము, వేద పారాయణ జరుగుతూనే ఉంటాయి. వారు అరివీర భయంకరులు. కానీ ఒక్కటే లోపం, అహంకారం. రాక్షసులంతా అహంకార పూరితులు. అందుకే వారు అపజయం పాలవుతుంటారు. దేవతలతో సమానమైనటువంటి శక్తి గల బండాసురుడు తనతో సమానమైనటువంటి శౌర్య పరాక్రమాలు గల విషుక్రుడు, విషంగుడు అనేటువంటి వారిని సృష్టించాడు. వీరిలో విషంగుడు అనేటువంటి రాక్షసుని పరమేశ్వరి అయినటువంటి శ్యామలాదేవి సంహరిస్తుంది. విషంగుడు అంటే విషయాల యందు ఆసక్తి కలవాడు, ఐహిక సుఖాల యందు కోరిక గలవాడు, ప్రాపంచిక విషయాభిలాషి, అజ్ఞాని. మంత్రినిగా చెప్పబడేటువంటి శ్యామల మంత్రోపాసన వలన అజ్ఞానం అనేటువంటిది ఈ పటాపంచలవుతుంది. అదే ఈ నామంలో చెప్పబడుతుంది, మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత. ఇక ఆ తర్వాతి నామం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇక్కడ ఒక శ్లోకం చెప్పబడుతుంది. ఏమని అంటే, వారాహానందనాదస్య ప్రసన్నాత్మ మహేశ్వరి వారాహీతి ప్రసిద్ధేయం వరాహ వదనేననే అని. అంటే వరాహానందనాథుడు లలితా త్రిపుర సుందరి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి ఆ దేవి వరాహ వదనంతో ప్రత్యక్షమవుతుంది. ఆవిడే వారాహి అని త్రిపుర సిద్ధాంతం అనేటువంటిది తెలియజేస్తుంది. బండాసురు నుంచే సృష్టించబడినటువంటి విషుక్రుణ్ణి లలితా త్రిపుర సుందరి యొక్క సేనాని అయినటువంటి వారాహి వధించింది. ఆ మాటలు విన్నటువంటి దేవి వారాహి పరాక్రమానికి ఎంతో సంతోషిస్తుంది. ఈ విషుక్రుడే యువరాజు అన్నమాట. తెలివితేటలలో శుక్రాచార్యుడు అంతటి వాడు ఈ విషుక్రుడు. బండాసురుడు రాక్షస జాతిని బాగా అభివృద్ధి చేస్తాడు. విషంగుడు విషుక్రుడే కాక తన నోటి ఆవిరితో నామని అనే ఒక స్త్రీని కూడా సృష్టిస్తాడు. ఆమె అతని యొక్క సోదరి. ఆమెకు కేకసుడు అనేటువంటి రాక్షసునితో వివాహం చేస్తాడు. వారికి 8 మంది కుమారులు: ఉలూకజిత్తు, పరుషుడు, విషుడు, కుంతిశేనుడు, మదలుడు, కుశూరుడు, మంగళుడు, దృషణుడు. వీరంతా బండాసురుని సైన్యంలో సేనా నాయకులుగా ఉంటారు. ఇక్కడ సేనానాయకి ఎవరు అంటే అమ్మవారికి వారాహి. ఈ బండాసురుడికి సేనానాయికలు ఎవరు అంటే ఈ 8 మంది.
విషంగుడు విశుక్రులతో కలిసి వీరు కూడా యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో ఉలూకజిత్తు అశ్వారూఢ చేత సంహరించబడతాడు. పరుషుడు సంపత్కరి చేత, విషుడు సకులేషి చేత, కుంతిశేనుడు మహామాయాదేవి చేత, మదలుడు ఉన్మత్త భైరవి చేత, కుశూరుడు లఘుశ్యామల చేత, మంగళుడు స్వప్నేషి దేవ చేత, దృషణుడు వాగ్వాదిని చేత సంహరించబడతాడు. విశుక్రుడు అహంకారపూరితుడు, ఐహిక బంధాలతో కూరుకుపోయినటువంటి వాడు, సంసార లంపటుడు. వారాహిదేవి ఉపాసన వలన ఇవన్నీ పోతాయని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. 74, 75, 76వ నామాలలో బాల, శ్యామల, వారాహి అనేటువంటి పదాలు మానవుడి యొక్క మనోవ్యాపారాలను గురించి చెబుతుంది. ఇవి నశిస్తేనే ఆత్మదేవత సంతోషిస్తుందని, బలం కలిగినటువంటి వాడే ఈ విశ్వాన్ని తనదిగా చేసుకోగలుగుతాడు. ఇక్కడ బలము అంటే భుజబలం కాదు, ఆత్మబలం. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. మాకు వారాహి యొక్క మంత్రోపదేశం లేదు, కానీ మేము ఏదైనా వారాహికి సంబంధించినటువంటి జపం చేయాలనుకుంటున్నాము. అంటే ఏ మంత్రాన్ని జపం చేయాలా, ఏ నామాన్ని జపం చేయాలి అంటే లలితా సహస్రనామంలో ఉన్నటువంటి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనేటువంటి నామాన్ని ఓం నమః చేర్చి ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః అనేటువంటివి మీ వీలును బట్టి, మీ శక్తిని బట్టి జపం చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక నామం కూడా ఉంది ఇక్కడ. ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః అనేటువంటి ఈ నామాన్ని కూడా మీ శక్తి కొలది జపం అనేటువంటిది చేయొచ్చు. వారాహికి సంబంధించి ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రాలు సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతల యొక్క నోటి నుంచి వచ్చినటువంటి నామాలు ఇవి. ఇక ఆ తర్వాత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర తర్వాతి నామం. ఈ యుద్ధం అనేటువంటిది చాలా భీకరంగా సాగుతుంది. అది చూసినటువంటి విశుక్రుడు ఏం చేస్తాడంటే యుద్ధంలో దేవతలకు విజయం సిద్ధించకుండా ఉండేందుకు జయ విజ్ఞం అనేటువంటి ఒక యంత్రాన్ని తయారు చేసి శక్తి సైన్యానికి మధ్యన ప్రతిష్ఠించేలా చేస్తాడు. ఆ యంత్రానికి 8 దిక్కుల 8 కోణాలు ఉండేటువంటి విధంగా చేస్తాడు. అక్కడ కూడా 8 రకాల శక్తులను ఆవాహన చేస్తాడు. అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార అనేటువంటి శక్తులను ఆవాహన చేస్తాడు. ఆ యంత్రానికి చుట్టూ 8 దిక్కుల్లో పరమేశ్వరి యొక్క సేనలో త్వరగా అలసిపోయేటువంటి విధంగా చేస్తాడు. నిద్రావస్థలోకి జారుకుంటారు. వారిలో పిరికితనం అనేటువంటిది ఆవహిస్తుంది. యుద్ధం మీద ఆసక్తి ఉండదు. ఇలా ఒక తంత్ర ప్రయోగాన్ని ప్రయోగిస్తాడు. శక్తి సైన్యానికి ఈ లక్షణాలన్నీ వస్తున్నాయి. సైన్యం యొక్క అవస్థను చూస్తారు. మంత్రిని శ్యామల, దండనాయిక, వారాహి. ఏదో జరిగిందని అర్థమవుతుంది. వెంటనే వారు నిర్ణయం తీసుకోకుండా ఏం చేస్తారంటే లలితా త్రిపుర సుందరికి తెలియజేస్తారు. అప్పుడు ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేయడానికి విఘ్నేశ్వరుడు కావాలని తలచి చిరునవ్వుతో పరమేశ్వరుని యొక్క ముఖం ఒకసారి చూస్తుంది. అంతే మరుక్షణమే విఘ్నేశ్వరుడు అక్కడ ఉద్భవిస్తాడు. వెంటనే ఆ జయ విఘ్న యంత్రాన్ని నిర్వీర్యం చేస్తాడు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఇక ఆ తర్వాత నామం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. సంకల్ప మాత్రం చేతనే ఆవిర్భవించినట్టు మహాగణపతి జయ విఘ్న యంత్రాన్ని నాశనం చేస్తాడు. అదేవిధంగా మహాగణపతి తనను పోలినటువంటి 6 గణపతులను తానే సృష్టిస్తాడు. ఆమోద గణపతి, ప్రమోద గణపతి, సుముఖ గణపతి, దుర్ముఖ గణపతి, అవిఘ్న గణపతి, విఘ్నకర్త గణపతి అని వీరందరితో కలిసి మహాగణపతి యుద్ధానికి వెళ్తాడనమాట. అక్కడ విశుక్రునిచే స్థాపించబడినటువంటి జయ విఘ్న యంత్రం అనేటువంటిది నాశనం అవుతుంది. ఇక ఆ తర్వాతి నామం బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రజస్త్ర వర్షిణి. యుద్ధంలో బండాసురుడు ప్రయోగించినటువంటి అస్త్రాలను లలితా త్రిపుర సుందరి ప్రతిగా ఇంకొక అస్త్రం వేసి వాటిని నాశనం చేస్తుంది. రాక్షసుడు ప్రయోగించేవి అవిద్యా సూచకమైనవి, పరమేశ్వరి ప్రయోగించేవి జ్ఞానపూర్వకమైనటువంటివి. యుద్ధంలో వారు వాడినటువంటి అస్త్రాల వివరాలు లలితోపాఖ్యానంలో ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడి ఉంది. ఈ విధంగా లలితా త్రిపుర సుందరి అసురుని యొక్క అన్ని అస్త్రాలను నిర్వీర్యం చేస్తుంది. ఆ తర్వాత నారాయణాస్త్రంతో అసుర సేనను తుడిచిపెట్టినట్టు సంహరిస్తుంది. పాశుపతముతో అతని సేనానులను అందరినీ నాయకుల్ని సంహరిస్తుంది. మహాకామేశ్వరాస్త్రంతో బండాసురుని సంహరిస్తుంది. ఆ తర్వాతి నామం కరాంగులిన కోత్పన్న నారాయణ దశాకృతి. పరమేశ్వరి యొక్క చేతి వేళ్ల గోళ్ల నుంచి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఆవిర్భవించాయి. భృగు మహర్షి శాపాన్ని వరంగా మార్చి దుష్ట శిక్షణార్థం అవసరమైనప్పుడల్లా ఈ లోకంలో ఉద్భవించమని చెప్తుంది పరమేశ్వరి. అందుచేత దశావతారాలు ఆమె ఆధీనంలోనే ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. అంతేకాక విష్ణుమూర్తి స్థితి కారకుడు.
కృతయుగానికి ముందు విష్ణుమూర్తి పాల సముద్రంలో నిద్రిస్తుంటాడు. అతడి నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. అలా ఆవిర్భవించినటువంటి బ్రహ్మకు వేదాలను అందించాడు పరమేశ్వరుడు. ఆ వేదాలను పారాయణం చేస్తుంటాడు బ్రహ్మ. ఇంతలో ఎక్కడి నుంచో పెద్దగా అరుపులు వినిపిస్తుంది. చుట్టూ చూస్తాడు ప్రజాపతి. ఎక్కడా ఎవరూ లేరు. అసలు ఎవరైనా ఉండడానికి ఆస్కారం కూడా లేదు. అంతా జలమయం, భూమి అనేటువంటిది లేదు, ప్రాణులు ఇంకా పుట్టలేదు. మరి ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? జాగ్రత్తగా పరిశీలిస్తాడు. కింద వైపున నీళ్లలో తిరుగాడుతూ 2 ఆకారాలు కనిపించాయి. వారే మధు కైటబులు అనేటువంటి రాక్షసులు. విష్ణుమూర్తి యొక్క చెవి గుబిలి నుంచి ఉద్భవించినటువంటి వారు ఈ మధు కైటబులు అనేటువంటి రాక్షసులు. ఈ మధు కైటబులు బ్రహ్మను తమతో యుద్ధానికి రమ్మని చెప్పి పిలిచారు. తన తండ్రి అయినటువంటి విష్ణువును శరణుజొచ్చాడు. విష్ణుమూర్తి భీకరమైనటువంటి యుద్ధం చేసి మధు కైటబులను సంహరించాడు. ఆ సమయంలో రుద్రుడు కూడా అక్కడ ప్రత్యక్షమవుతాడు. త్రిమూర్తులు ముగ్గురు కలిసి పరమేశ్వరుని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ దేవి వారిని కనికరించి, మీరు వెళ్ళి మీ స్థావరాలు ఏర్పరచుకొని సృష్టి ఆరంభించండి అని చెప్పి తెలియజేస్తుంది. భూమి లేదు, భూతాలు, తన్మాత్రలు ఏవీ లేకుండా సృష్టి ఎలా సాధ్యమో అదే మాట వారు దేవిని అడుగుతారు. ఒక పెద్ద విమానం వచ్చి త్రిమూర్తులను ఎక్కించుకొని ఎక్కడికో తీసుకువెళ్తుంది. చివరకు ఆ విమానం మణిద్వీపం చేరుతుంది. అందులో కల్పవృక్షాల వనం, ఆ మధ్యన చింతామణి గృహం. అక్కడ వారికి ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్ర చందనం శరీరానికి పూసుకొని సర్వాలంకృతమైన కోట్ల కొలది సూర్యచంద్ర కాంతులతో ప్రకాశిస్తూ ధనస్సు, బాణము, పాశము, అంకుశములను చేతుల యందు ధరించి త్రికోణాకార ఆసనం మీద కూర్చొని ఉన్నటువంటి పరమేశ్వరి సాక్షాత్కరిస్తుంది. అప్పుడు పరమేశ్వరి ఈ సృష్టి స్థితి కారకులైనటువంటి త్రిమూర్తులకు వారి వారి యొక్క పనులను ఆదేశిస్తుంది. ఇక్కడ ఇంకొకటి కూడా తెలియజేస్తున్నారు లలితోపాఖ్యానంలో. ఏమనంటే, ఈ రాక్షస శ్రేష్ఠుడైనటువంటి బండాసురుడు యుద్ధంలో రాక్షసాస్త్రాలను కూడా ప్రయోగించాడట. ఏవేవంటే సోమకాసుర అస్త్రము, హిరణ్యకాక్ష అస్త్రము, హిరణ్యకశ్యపాస్త్రము, రావణాస్త్రము, ఈ మొదలైనటువంటి వాటిని ప్రయోగించడం మొదలు పెడతాడు. అమ్మవారు ఏం చేస్తుందంటే, ఆమె ఆధీనంలో ఉన్నటువంటి మత్స్యావతారం నుంచి కల్కి అవతారం వరకు దశావతారాలుగా ఉన్నటువంటి మహావిష్ణువు యొక్క ఈ దశావతారాల అస్త్రాలను వేసి ఈ రాక్షసాస్త్రాలను నిర్వీర్యం చేస్తుంది. దశావతారాలు దేవి చేతి వేళ్ల గోళ్లయందు ఉన్నాయని చెప్పడం ఆమె యొక్క అఖిలాండేశ్వరి తత్వానికి నిదర్శనము. దశాకృతులు అంటే 10 కృత్యములు. అవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము, తురీయాతీతము, సృష్టి, స్థితి, లయాలు, తిరోధానము, అనుగ్రహము, జీవుడికి 5, ఈశ్వరుడికి 5, మొత్తం 10. ఇవన్నీ పరమేశ్వరి ఆధీనంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాతి నామం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక. పాశుపతాస్త్రాన్ని సంధించి ఆ పరమేశ్వరి రాక్షస సేనలను సంహరించింది. పాశుపతము షడక్షరి, మహాపాశుపతము 14 అక్షరాల మంత్రము. ఈ పాశుపతానికి అధిదేవత శివుడు, మహాపాశుపతానికి అధిదేవత సదాశివుడు. అత్యంత శక్తివంతమైనది అయిన మహాపాశుపతాన్ని ప్రయోగించి పరమేశ్వరి అసుర సేనలను సంహరిస్తుంది. 82వ నామం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురి శూన్యక. అన్ని అస్త్రాల కన్నా శ్రేష్టమైనటువంటిది కామేశ్వరాస్త్రము. అటువంటి కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని సంహరిస్తుంది. అతడి నగరానికి శూన్యక నగరం అనేటువంటి పేరు సార్థకం చేస్తుంది. అతన్ని సంహరించి బండాసురుడు శూన్యక నగరాన్ని పరిపాలిస్తుంటాడు. దేవి కామేశ్వరాస్త్రం ప్రయోగించి ఆ నగరం నామరూపాలు లేకుండా చేసింది. బ్రహ్మాండ పురాణంలో సకల బంధువులు నశించినటువంటి తర్వాత ఒంటరిగా ఉన్నటువంటి దుష్టుడైనటువంటి వాడు, క్రోధముచే మండుచున్నటువంటి వాడు, మహాబలశాలి అయిన బండాసురుణ్ణి 1000 సూర్యుల తేజస్సు గల కామేశ్వరాస్త్రం ప్రయోగించి సంహరించిందని చెప్పి, అది ఒక అణుబాంబు వంటిదని, ఆ అస్త్రము యొక్క మంటలచే అతడి రాజధాని అయినటువంటి శూన్యక నగరంలోని స్త్రీలు, బాలురు, వృద్ధులు, పశువులు, పక్షులు సర్వము నశించిపోయాయని, అన్ని కట్టడాలు కూలిపోయాయని, చివరకు ఏమీ కూడా మిగలకుండా ఎడారి ప్రాంతంలా శూన్యక నగరం అయి సార్థక నామధేయమైందని చెప్పి తెలియజేస్తుంది లలితోపాఖ్యానం. ఇక ఆ తర్వాతి నామం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఇక్కడితో బండాసురుడు అనే రాక్షస శ్రేష్ఠుని వధించడం పూర్తవుతుంది. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగిందన్నమాట.
ఇక ఆ తర్వాతి నామం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. శివుని కోపాగ్నికి బూడిదైపోయినటువంటి మన్మధుణ్ణి ఆ పరమేశ్వరి మరలా జీవింపచేసింది. పునర్జీవితుడైనటువంటి మన్మధుడు అనంగుడు, అంటే అంగములు లేనటువంటి వాడు, శరీర భాగాలు లేనటువంటి వాడు. అతడికి కాళ్ళు చేతులు మరి ఏ ఇతర అవయవాలు లేవు. ఛాయా మాత్రంగా రతీదేవికి మాత్రమే గోచరిస్తాడు. ఈ రకంగా పరమేశ్వరి కటాక్షము రతీదేవికి సౌభాగ్యానికి సంజీవిని అయ్యింది. మన్మధుడు మళ్ళీ జీవం పోసుకున్నాడు. లోకంలో సృష్టి కార్యం యథాతథంగా జరుగుతుంది. పరమేశ్వరి యొక్క కృపా కటాక్ష వీక్షణాలుంటే ఏ పని అసాధ్యం అవుతుంది? ఏ పని అసాధ్యం కాదు. అన్ని పనులు చాలా తేలికగా జరుగుతాయి. ఈ విషయాన్ని ఆదిశంకర్ల వారు సౌందర్య లహరిలో 6వ శ్లోకంలో వర్ణిస్తారు. ఈ విధంగా 64వ నామం నుంచి 84వ నామం వరకు బండాసుర వధ అనేటువంటిది వివరించబడుతుంది లలితోపాఖ్యానంలో. స్వబింబాయై శ్రీచక్రబిలాంతస్తేజసే లలితాయై ద్విభుజాయై సిద్ధశ్రీకామాక్ష్యై దేవతాయై నమః హృదయే లంబమానేతరకరలలితా స్వర్ణవిగ్రహ అంబుజాబ్జం ప్రతిదక్షహస్తేనాస్తే బిలాద్బహిః కామాక్షీతి ద్విరుక్తై శబ్దై ధ్యాత్వా ఐక్యతః కామాక్షీ కామాక్షీ